Hello everyone. We are discussing my childhood from Unit 6 of Class 10 English. Friends, in the last class we discussed first three paragraphs. Now we are going to discuss fourth paragraph. The paragraph is: every child is born with some inherited characteristics into a specific socio-economic and emotional environment and trained in certain ways by figures of authority. I inherited honesty and self-discipline from my father. From my mother, I inherited faith in goodness and deep kindness. And so did my three brothers and sister. Here he told about his inherited characteristics. Every child is born with some inherited characteristics. ఇన్హెరిటెడ్ క్యారెక్టరిస్టిక్స్ మీన్స్ వారసత్వంగా వచ్చినటువంటి లక్షణాలు. వారసత్వంగా వచ్చినటువంటి లక్షణాలు అంటే కొద్దిమందికి ఆస్తులు, అలాగే అందచందాలు, అలాగే అలవాట్లు. సో ఇవన్నీ కూడా పేరెంట్స్ నుంచి వారసత్వంగా వస్తూ ఉంటాయి. పేరెంట్స్ నుంచి కానీ, వారి పేరెంట్స్ నుంచి కానీ, వారి పేరెంట్స్ గురించి కానీ ఎక్కడి నుంచైనా సరే వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మన కలాం గారు వారసత్వంగా సంపాదించుకున్నవి ఏమిటి అంటే ఆస్తులు కాదు, అందచందాలు కాదు, మరి ఫాదర్ నుంచి ఆనెస్టీ అండ్ సెల్ఫ్ డిసిప్లైన్. వాట్ డిడ్ హీ గెట్ ఫ్రమ్ హిజ్ ఫాదర్ అని క్వశ్చన్ ఉంటే, సో ఆనెస్టీ అండ్ సెల్ఫ్ డిసిప్లైన్ అనేటువంటి ఆన్సర్ రాయాలి. మరి వాళ్ళ అమ్మగారి దగ్గర నుంచి ఏ ఏ లక్షణాలు వచ్చాయి అని అంటే ఫెయిత్ ఇన్ గుడ్నెస్, మంచి నమ్మకం. చూడండి, మంచితనాన్ని నమ్మడం, మంచితనాన్ని విశ్వాసించడం, అండ్ డీప్ కైండ్నెస్. ఎంతో దయగలిగి ఉండడం. వాళ్ళ అమ్మగారు చూడండి, వాళ్ళంతా కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినప్పటికీ కూడా వాళ్ళ ఇంటిలో ఉన్నటువంటి మెంబర్స్ కన్నా బయట మెంబర్సే ఎక్కువ భోంచేశారు, వాళ్ళ అమ్మగారు వాళ్ళకి సేవ చేశారు అనేటువంటి విషయం చెప్పడం జరిగింది. సో దాన్ని బట్టి ఆమె ఎంత దయాపరురాలో మనకు అర్థమవుతుంది. సో హీ ఇన్హెరిటెడ్ ఫెయిత్ ఇన్ గుడ్నెస్ and deep kindness from his mother. Not only Abdul Kalam, his brothers and sister also. His three brothers and sister. వాళ్ళు కూడా ఇతనిలాగే ఆనెస్టీ అండ్ సెల్ఫ్ డిసిప్లైన్ ఫ్రమ్ ఫాదర్, ఫెయిత్ ఇన్ గుడ్నెస్ అండ్ డీప్ కైండ్నెస్ ఫ్రమ్ మదర్ అనేవి వాళ్ళ అన్నదమ్ములు, చెల్లెళ్ళు, అక్కలు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా వారసత్వంగా పంచుకున్నటువంటి ఆస్తి ఏమైనా ఉంది అంటే అది ఆనెస్టీ అండ్ సెల్ఫ్ డిసిప్లైన్, ఫెయిత్ ఇన్ గుడ్నెస్ అండ్ డీప్ కైండ్నెస్. ఇవి వాళ్ళకి వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తులు. సో నాట్ ఓన్లీ దట్, హీ ఇంట్రడ్యూస్డ్ హిస్ త్రీ క్లోజ్ ఫ్రెండ్స్ in his childhood days. What he said, I had three close friends in my childhood. So they are Ramanatha Sastri, Aravindan and Shiva Prakashan. Ramanatha Sastri, Aravindan and Shiva Prakashan. All these boys were from Orthodox Hindu Brahmin families. From Orthodox హిందూ బ్రాహ్మిన్ ఫ్యామిలీస్. ఆర్థోడాక్స్ అంటే ట్రెడిషనల్, సత్సాంప్రదాయాలు కలిగినటువంటి వారు, కట్టుబాట్లు కలిగినటువంటి వారు. సో అయినప్పటికీ కూడా
ఒక ముస్లిం బాయ్తో స్నేహం చేయడం అనేది అక్కడ గొప్ప విషయం. యాజ్ చిల్డ్రన్, వాళ్ళ పిల్లలు కావడం వల్ల none of us ever felt any difference amongst ourselves because of our religious differences and upbringing. వాళ్ళ పెంపకంలో కానీ వాళ్ళ మతాచారాల్లో కానీ ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏవి కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు. దే ఎంజాయ్డ్ దేర్ ఫ్రెండ్షిప్. ఇన్ఫ్యాక్ట్ ఇంకా మనం చెప్పుకోవాలంటే రామనాథ శాస్త్రి వాజ్ ద సన్ ఆఫ్ పక్షి లక్ష్మణ శాస్త్రి, ద హై ప్రీస్ట్ ఆఫ్ ది రామేశ్వరం టెంపుల్. రామేశ్వరం టెంపుల్కి ప్రధాన అర్చకులుగా ఉన్నటువంటి పక్షి లక్ష్మణ శాస్త్రి గారి అబ్బాయి ఈ రామనాథ శాస్త్రి గారు. అయినప్పటికీ కూడా ఒక ముస్లిం బాయ్తో స్నేహం చేయడానికి కానీ, అతనితో కలిసి కూర్చోవడానికి కానీ, కలిసి ఆడుకోవడానికి కానీ ఏ రకమైనటువంటి ఇబ్బందిని ఎదుర్కోలేదు, వ్యక్తపరచలేదు. సో మరి మిగిలిన ఇద్దరు కూడా చూడండి, లేటర్ హీ టుక్ ఓవర్ ద ప్రీస్ట్హుడ్ ఆఫ్ రామేశ్వరం టెంపుల్ ఫ్రమ్ హిజ్ ఫాదర్. సో ఈ రామనాథ శాస్త్రి గారు ఎలా సెటిల్ అయ్యారంటే, వాళ్ళ తండ్రి గారి ప్రధాన అర్చకత్వం ఏదైతే ఉందో దాన్ని ఈయనకి ఇవ్వడం జరిగింది. అది వారసత్వంగా వచ్చినటువంటిది. దానిలో ఆయన సెటిల్ అవ్వడం జరిగింది ఒక ప్రీస్ట్గా. అరవిందన్ వెంట్ ఇన్ టు ద బిజినెస్ ఆఫ్ అరేంజింగ్ ట్రాన్స్పోర్ట్ ఫర్ విజిటింగ్ పిలిగ్రిమ్స్ అంటే యాత్రికులు. వచ్చిపోయే యాత్రికులకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీని కల్పించి అరవిందన్ సెటిల్ అయ్యారు. అండ్ శివప్రకాశన్ బికేమ్ ఏ క్యాటరింగ్ కాంట్రాక్టర్ ఫర్ ద సదరన్ రైల్వేస్. సో ఇంకా శివప్రకాశన్ ఏ రకంగా సెటిల్ అయ్యారంటే, సదరన్ రైల్వేలోని కాంట్రాక్ట్ తీసుకోవడం, క్యాటరింగ్ కాంట్రాక్ట్ అంటే ఈ భోజన సదుపాయాలు కల్పించడం. ఆ వృత్తిలో, ఆ బిజినెస్లో ఈ శివప్రకాశన్ సెటిల్ అవ్వడం జరిగింది. సో ఈ రకంగా కలాం గారి ముగ్గురు బాల్యమిత్రులు వివిధ ఫీల్డ్స్లో సెటిల్ అవ్వడం అనేది జరిగింది. సో వెన్ వి మూవ్ టు 5th పారాగ్రాఫ్, వాళ్ళ ఫ్యామిలీ ఒక సెక్యులర్ స్టేట్కి బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పడానికి ఈ పారాగ్రాఫ్ చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకని అంటే, కలాం గారు ముస్లిం ఫ్యామిలీకి చెందినప్పటికీ కూడా ఆయన ఇతర మతస్థుల యొక్క ఉత్సవాలలో పాల్గొనడం, వాళ్ళతో పాటు వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది అనడానికి ఈ పారాగ్రాఫ్ మనకి ఎగ్జాంపుల్. డ్యూరింగ్ ద యాన్యువల్ శ్రీ సీతారామ కళ్యాణ ceremony, our family used to arrange boats with a special platform for carrying idols of the Lord from the temple to the marriage site, situated in the middle of the pond called Ramatirtha, which was near our house. వాళ్ళ ఇంటికి దగ్గరలో రామతీర్థ అనేటువంటి ప్రదేశంలో ఈ సీతారామ కళ్యాణం అనేది ఘనంగా జరుగుతూ ఉండేది. దానికి వీళ్ళు ఐడల్స్ అంటే ప్రతిమలు, విగ్రహాలు, IDOLS ఐడల్స్, ఈ విగ్రహాలను క్యారీ చేసేవారు. అంటే మేము ముస్లింలు, మీది ఈ విగ్రహాలు హిందువులవి, అవి మేము ముట్టుకోము, మేము ఈ పని చేయలేము అనేటువంటి ఆలోచనే లేకుండా ఇది అందరి ఉత్సవం అన్నట్లుగా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగేది.
నాట్ ఓన్లీ దట్, అది ఒక్కటే కాదు, ఆయన ఇంకా ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇవ్వదలుచుకున్నారు. ఏంటంటే వాళ్లకు ఎటువంటి మత ప్రమేయము లేదు, అందరూ ఒకటే. ఏ మతాన్ని ద్వేషించడం కానీ, ఏ మతాన్ని ప్రేమించడం కానీ, ఇలాంటి పార్షియాలిటీ అనేది లేకుండా, సెగ్రిగేషన్ అనేది లేకుండా సర్వమత సమ్మేళనానికి నాంది పలికినట్లుగా వాళ్ళ కుటుంబము ఉండేది. ఈవెంట్స్ ఫ్రమ్ ది రామాయణ అండ్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ ది ప్రొఫెట్ వేర్ ద బెడ్ టైమ్ స్టోరీస్ that my mother and grandmother would tell the children in our family. కలాం గారి ఇంటిలోని పిల్లలందరికీ కూడా ఆ పెద్దవాళ్ళు ఏం చెప్తూ ఉండేవారంటే బెడ్ టైమ్ స్టోరీస్. మనం చూడండి, పడుకోవడానికి ముందు మన పెద్దవాళ్ళు కథలు చెప్తూ ఉంటారు. పేదరాజు పెద్దమ్మ కథలు, లేదా అనగనగా ఒక రాజు, ఆ రాజుకి 7 కొడుకులు, ఇలాంటివి కథలు చెప్తూ ఉంటారు. మరి వీళ్ళు ఏ కథలు చెప్పేవారు అంటే రామాయణం నుంచి మరియు ఖురాన్ నుంచి కూడా చెప్పేవారు. అంటే ముస్లిమ్స్ కాబట్టి ఖురాన్ ఒకటే వాళ్ళు పిల్లలకి చెప్పేవారా అంటే కాదు, రామాయణం నుంచి కూడా స్టోరీస్ వీళ్ళకి చెబుతూ ఉండేవారు. సో దట్ ఈస్ 5th paragraph. When we move to the 6th paragraph, from this paragraph what he shared, కలాం గారు ఏమి చెప్పదలుచుకున్నారంటే, when he was studying 5th standard, there was an incident because of some new teacher. So what is that? Let us know. One day when I was in the 5th standard at the Rameshwaram Elementary School, a new teacher came to our class. I used to wear a cap which marked me as a Muslim, and I always sat in the front row next to Ramanatha Sastri, who wore the sacred thread. The new teacher could not stomach a Hindu priest's son sitting with a Muslim boy. ఈ కలాం గారు 5th స్టాండర్డ్లో ఉన్నప్పుడు ఒక న్యూ టీచరు ఆ స్కూల్కి రావడం జరిగింది. జనరల్గా కలాం గారు, రామనాథ శాస్త్రి ప్రక్కనే కూర్చునేవారు. సో ఆ న్యూ టీచరు ఒక ముస్లిం బాయ్, ఒక ట్రెడిషనల్ హిందూ బ్రాహ్మణ్ బాయ్ ప్రక్కన కూర్చోవడం సహించలేకపోయాడు. కుడ్ నాట్ స్టొమక్, అది సహించలేకపోయాడు. సో దాని ఫలితంగా ఇన్ అకార్డెన్స్ విత్ అవర్ సోషల్ ర్యాంకింగ్, యాజ్ ద న్యూ టీచర్ సా ఇట్, I was asked to go and sit on the back bench. So according to the social rankings, అంటే మనకు కొన్ని సోషల్ ర్యాంకింగ్స్ ఇవ్వడం జరిగింది. అంటే బ్రాహ్మణులని, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, ఇలా ఒక ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. సో అంటే ఈ రోజుల్లో అది మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ కలాం గారు దాని ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి చెప్పవలసి వస్తుంది. ఈ రోజుల్లో అందరూ సమానమే. అయితే దాని ప్రకారం బీయింగ్ ఏ ముస్లిం, హీ వాజ్ ఆస్క్డ్ టు గో అండ్ సిట్ ఇన్ ద లాస్ట్ బెంచ్. పోయి లాస్ట్ బెంచ్ కూర్చో అని చెప్పేసి ఆయన అనడం జరిగింది. సో ఐ ఫెల్ట్ వెరీ సాడ్. నిజంగా ఎంతో కాలం నుంచి వాళ్ళందరూ కూడా కలిసి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ అండ్ రిలీజియన్, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, చాలా హ్యాపీగా గడిపినటువంటి రోజులు అవి. అలాంటి టైంలో ఈ న్యూ టీచర్ రావడం, ఈయన్ని దెబ్బలాడి వెనక్కి పంపడం
చాలా బాధాకరంగా అయింది. అండ్ సో డిడ్ రామనాథ శాస్త్రి, నాట్ ఓన్లీ అబ్దుల్ కలాం హియర్. సో రామనాథ శాస్త్రి ఆల్సో ఫెల్ట్ సాడ్, వెరీ సాడ్. బోత్ ఆఫ్ దెమ్ వేర్ వెరీ అన్హ్యాపీ అండ్ uncomfortable. He looked utterly downcast. చాలా చాలా బాధపడుతున్నాడు అనమాట. అట్టర్లీ డౌన్ కాస్ట్ యాజ్ ఐ షిఫ్ట్ టు మై సీట్ ఇన్ ద లాస్ట్ రో. అతను ఎలా బాధపడుతున్నాడు అంటే ఒక మాటలో చెప్పలేని పరిస్థితి. He looked utterly downcast, looking very sad as I shifted to my seat in the last row. The image of him weeping, అతను ఏడుస్తున్నటువంటి ఆ దృశ్యం చాలా బాధాకరంగా ఉంది. When I shifted to the last row, left a lasting impression on me. ఇంకా అది నేను మరచిపోలేనట్టి దృశ్యం. అది అంత కలవరపరిచింది పిల్లల మనసు. ఒక టీచర్ అయ్యుండి ఆ పిల్లల మధ్యన ఒక పాయిజనస్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయడం జరిగింది, ఓన్లీ బికాస్ ఆఫ్ సోషల్ ర్యాంకింగ్స్. అదర్ దాన్ దట్ నథింగ్ ఈజ్ దేర్. ఒక సోషల్ ర్యాంకింగ్స్ తప్ప అక్కడ వేరే కారణం ఏమీ లేదు. నిజంగా చాలా బాధాకరమైనటువంటి సంఘటన కలాం గారి జీవితంలో చోటు చేసుకోనున్నది. సో దట్ ఈస్ అబౌట్ దిస్ పారాగ్రాఫ్.